హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఇదేంటంటే రామగుండంలోనే రాముని గుండాలు అండి. దీని స్థల పురాణం అయ్యగారు కొంచెం అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నెమ్మదిగా చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ఏంటంటే చిన్నప్పుడు రామాయణం చూసాం కదా టీవీలో, ఆ స్టైల్లో అనిపించింది అయ్యగారు చెప్తుంటే. కంటిన్యూ వ్లాగ్ చూడండి స్కిప్ చేయకుండా. అలాగే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. గోదావరికని మనం వెళ్ళే రూటు రామగుండం. రాముని గుండాలు కాబట్టి రామగుండం అని పేరు కావచ్చు అండి. సో రామగుండం ఎంటర్ అయినాం. సో ఇది రామగుండం చౌరస్తా. అటు పోతే గోదావరికని, ఇటు పోతే రామగుండం. ఇక్కడ మామయ్య ఎన్టీపీసీలో జాబ్ చేసేవాడండి. మా మామయ్య ఉంటే మీకు ఎన్టీపీసీ కూడా మొత్తం కవర్ చేద్దు, కానీ పాపం మా మామయ్య, నా ఫేవరెట్ మామయ్య లేరు. తను ఉంటే మటుకు ఎన్టీపీసీలో నేను ఏదంటే అది చూపించేటోడు. చంద్రశేఖర్ మామయ్య. సో ఇది రామగుండం రూటు. సో ఇప్పుడు మనం టర్న్ అయినాక 5 కిలోమీటర్స్ అటు జర్నీ, 2 కిలోమీటర్స్ అట. సో ఇప్పుడు రామగుండం బోర్డు చూపించాను కదా, చూపించిన దాని తర్వాత 2 కిలోమీటర్స్ నందీశ్వర్లు ఎదురొచ్చినాయి. ఒకటి బ్లాక్ రెడ్ కపిల గోవు. ఇది చౌరస్తా. రైల్వే స్టేషన్ రోడ్ లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ రైల్వే రూట్ అండి. అది రామగుండం రైల్వే స్టేషన్. ఇటు ఒకటి అంది, ఒకటే రూట్ ఉంది కదండి. అవి రాలేనా అది డిఫరెంట్గా ఉన్నాయి. brown stone. This is the way. Enter అయినా గుండాల దగ్గరికి. ఇప్పుడు టెంపుల్ దగ్గర ఇది పాండ్ అంటారు కదా, ఏమంటారండి? పాండేనా? స్టోర్డ్ వాటర్ అన్నమాట ఇవన్నీ. ఇక్కడ తల్లి కోడి పిల్లలు. నేను చిన్నప్పుడు అప్పుడెప్పుడో చూసా. అంటే పెద్ద అరటి చెట్టు అండి. ఇది నీళ్ళు ఆగడానికటండి, స్టోరేజ్ వాటర్ కోసం. ఎన్టీ రామారావు గారు చేసిందట. గుండాల దగ్గరికి వచ్చామండి. రామగుండంలో ఉంది. సో ఆ గుండాల, ఈ స్థల పురాణం, ఆ గుండాల గురించి మన అయ్యగారు, మీ పేరండి? తిప్పని సత్తన్న. తిప్పని సత్తన్న. సో దానికి ఈ స్థల పురాణం గురించి. తిప్పని సత్తన్న లింగపురం. లింగపురం. ఓకే, ఈ స్థల పురాణం గురించి చెప్పండి. శ్రీరాముడు ముందు దశరథ మహారాజు పిల్లలు లేక తప్పించింది. తప్పించేటువంటి కాలంలో విష్ణుమూర్తికి ఈయన మొరముట్టి
ఒక మాయ రూపంతో వచ్చి అప్పుడు చెప్పిండయా నీకు బాధపడకు, ధర్మ పరిపాలన నడిపిస్తున్నాయి కాబట్టి నీకు ధర్మాత్ములే పుడతారు, గత కొద్ది కాలాలు వెయిట్ చేయని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ముగ్గురు భార్యను నూకుండా పెట్టి నేను కాక అరణ్యవాసం పోయి రాగా నాకు ఒక పండితుడు కలిసిండు, అమ్మ ఇట్లా అతి త్వరలో సంతానం అయింది అని అన్నాడు. ఎవరు బాగా ఎట్టుండో భగవంతుడు ఎవరు అన్నాడు అనుకున్నారు, పండుకున్నారు. అయిపోయింది. కొద్ది కాలానికి సీత శ్రీలంకలో పుట్టింది, రాముడు అయోధ్యలో జన్మించాడు. జన్మించిన కొద్ది గడియాలనే నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భక్తుడు, చంద్రాయుడు నలుగురు పుట్టింది. నలుగురు పుట్టినాక 5 గడియలకు పెద్ద యుద్ధం జరిగింది. యుద్ధం జరిగినప్పుడు కైకేయి ఎంబడి వేయినప్పుడు ఈ దశరథుడు ఏం చేసాడు, కొట్టి మూర్చపోయి పడిపోయాడు. పడిపోయినాక కైకేయి చేసింది అంటే నడుం కట్టింది, అందరిని సంహరించింది. అదే వాళ్ళు వేసుకొని ఇంటికి వచ్చి పండబెట్టింది. పండబెట్టిన తర్వాత ఈయన బండడు మాందార వచ్చింది. మాందార వచ్చి మాట్లాడగా, బిడ్డ కాలం ఎట్లా నిర్ణయం చేస్తావు తెలియదు, నువ్వు ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి కోరుకొని పెరిగి మరి నీకు పిల్లలు ఉన్నారు అని మాందార చెప్పిన తర్వాత సరే అని అన్నది. దశరథ మహారాజు లేచిన తర్వాత నేను ఇక్కడ ఎందుకున్నాను, నేను ఉద్యోగులు ఉండాలని ఈయన కలవరిస్తా అంటే, అయ్యా నేను సంహరించిన నేను తీసుకొచ్చిన మోచపోతే బాగైనా అంటే వాళ్ళ అమ్మ చాలా సంతోషం, నీకు ఏం కావాలో కోరుకో అని. అప్పుడు దశరథ మహారాజు అంటే అప్పుడు వరం కోరుకున్నది. నేను టైం వచ్చినప్పుడు వరం అడుగుతా, కాదు అనకుండా, నువ్వు లేదు అనకుండా, ఆలోచించకుండా నాకు వరం ఇవ్వాలని అంటే సరే అమ్మ అడుగు అంటుంది. ఇప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అడుగుతాను, చేతులు చేయించుకుంటది. అప్పుడు ఎక్కడో అక్కడ అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు శివపురం అని ఒక ఊరు పెద్ద ప్రాంతంలో పెద్ద కారడివిలో ఈయన హోమాలు కాలుతాడు. హోమాలు కాలకంగా మారి సుబావులు మొత్తం రక్త బాండవులు బొక్కలు అన్ని తీసుకుంటా అన్న వారైతే భిన్నం చెప్తాను. అప్పుడు కాలాలు కరువైనాయి. కాలాలు కరువైన తర్వాత అప్పుడు ఆయన యోగాలో చూసి అప్పుడు దశరథ మహారాజు దగ్గరికి వస్తాడు. వచ్చి అయ్యా నీ కొడుకులో నా ఇబ్బడి పంపు, నేను కార్యాన్ని నెరవేర్చుకున్నట్ట అంటే అప్పుడు అంటాడు దశరథుడు, నాకు సైన్యం ఉన్నది, అన్ని ఆరి తీరి పారినోళ్ళని దేన్నైనా సంహరించేటువంటి శక్తి ఉన్నది, ఏ దానికైనా నేను ఎదుర్కొంటా. వాళ్ళు చిన్న పిల్లలు, అలా నువ్వు అడగటానికి నీకు న్యాయం కాదు, నేను చూడటానికి అంత ఇంకా మరి అన్యాయం అని అప్పుడు చెప్పి, సరే గురువుగా నేను అడుగుతాన్నా, బిడ్డగా నిన్ను అడిగినప్పుడు నువ్వు తోలుతావా లేకపోతే ఉంచుకుంటా, నేను పోతా గురువు సాగర పెట్టి నేను పోతా అని అప్పుడు నేను అన్న వల్ల అప్పుడు అలా దేవుని గురువుని పిలిచి విశ్వాసుని పిలిచి, అయ్యా మరి ఏం సంగతి అని అంటే, నువ్వు తోలిందే కావాలి ఎంత ముందు చెప్పు. ఆయన విశ్వామిత్రుడు అంటే రెండో బ్రహ్మ అని అప్పుడు చెప్పిన తర్వాత అప్పుడు తోలిన తర్వాత ఆయన జీవం ఉన్నంత విద్యను దారం పోసి అప్పుడు రావుడికి అది చేసిన తర్వాత అప్పుడు మొత్తాలు సంహరించి ఈ కార్యాన్ని ఒట్టెక్కించిన తర్వాత అప్పుడు సీత సముద్రంలో ఓంగా జనక మహారాజు తపస్సు చేస్తాడు. ఓంకార నదిలో తపస్సు చేయక ఆయన దగ్గర 108 మంది గుడ్డోళ్ళు ఉండేవాడు. గుడ్డోళ్ళు కళ్ళు. అయితే వాళ్ళు జడలు పట్టుకొని వాళ్ళు తపస్సు చేస్తారు. జనకుని జడలు పట్టుకొని తపస్సు చేస్తారు. తపస్సు చేయంగా సీత పెట్టెతో వచ్చి భూకంపం వల్ల రేగింది అన్నాడు. జడలు నచ్చి భూకంపం వల్ల రేగేసరికి ఇలా కళ్ళు వచ్చినాయి.
ఈ 108 మంది కళ్ళు వచ్చినాయి. కళ్ళు వచ్చిన తర్వాత ఈ భూకంపం లేనిది కాబట్టి పెట్టే గుడుగులో మునిగిపోయే వారికి వచ్చి తీసిన వాళ్ళే అయ్యా మాకు కళ్ళు వచ్చినాయి అని అప్పుడు జనకుడిని మొత్తుకున్న వాళ్ళు లేచి ఎట్లా అయితే అంటే ఏదో ఇట్లా పిట్టలాగా వచ్చి మాకు కళ్ళు వచ్చినాయి ఇట్లా సంగతారణ వల్ల ఆయన లేచి చూస్తే నీలి వర్ణం మొత్తం సముద్రం అంతా కనబడతాను ఆయన. ఇది ఏంటంటే అప్పుడు ఊళ్ళే పోయి నాగన్లు బట్టి దుంపితే అప్పుడు పెట్టేదాన్ని. పెట్టేదానిసరికి ఆ పెట్టె నిప్పేసరికి కమలం పువ్వు నువ్వు ఒడవకు నేను కొడతాను అన్నట్టు అప్పుడు ఆ సీతదేవి కనబడదు. ఆయన పెంచిళ్ళు పెద్ద చేసేళ్ళు పెంచి పెద్ద చేసిన తర్వాత అప్పుడు 22 ఏళ్ళ వయసు రాజ్యాల కొట్టి శివ ధనుసును ఇరిసినలకు నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా రాజ్యాన్ని ఇస్తా అని ఈయన మొత్తం అందరికి పత్రికలు పంపి మొత్తం అన్ని చేసిన తర్వాత అప్పుడు అందరు పోతారు. అందరు పోయినాక రావణాసురుడు ఇవి చాలా మంది అందరు పోయి అందరు ఇస్తారు. ఇస్తే ఎవరికి ఎక్కది ఇరాక అప్పుడు ఈయన లేచి అప్పుడు ఈయన కుక్కుళ్ళే ఉంటాడు. విశ్వామిత్రుడు లేచి రామ నేను తీసుకొచ్చింది నీ గురించే దాన్ని కాస్త చూసి రాప బిడ్డ అన్నాడు. అన్నవల్ల అప్పుడు పోయి శివధనుసు నేర్చి సీతను పెళ్ళాడి నాసిక్ వేళ్ళు రాము. నాసిక్ పోయి నాసిక్లా సూర్యుడు దానం చేసి సూర్యుడికి అర్పణ చేయంగా అప్పుడు ఈ ఊళ్ళన్నీ లేవు. ఒక రాగులపురం అనే ఉన్నదట పూర్వన. ఇది పెద్ద అడివి. రాగులపురానికి రాగుల మహర్షి అని ఒక ఋషి ఆయన అక్కడ తపస్సు చేస్తా ఉన్నాడు. పర్బండారు తపస్సు చేయంగా బ్రహ్మ రాక్షసి ఆయన నిండుదామని చూస్తాడు. చూస్తా అంటే ఆయనకి పూజలు కనబడడం నీళ్ళ లార్పంలో కనబడడం లేదు. అప్పుడు విశ్వామిత్రుడిని అడిగిండట అయ్యా అసలు నేను పుట్టుడే కర్మ నాకు సుఖమన్న లేదా అసలు నాకు ఏంది ఇది అని అడిగితే బిడ్డ నేను నీకు సరిపోయే విద్య ఇచ్చిన గుణగానాలు ఇచ్చిన నీకు అన్ని ఇచ్చిన నువ్వు ఆయన భక్తిస్తావా లేకపోతే ఏడికి రాముడిగా సాకలేకపోతావా అని అప్పుడు ఆయన చెప్పిన తర్వాత సరే నాన్న నుంచి సముద్ర తీరంగా వచ్చి బాసన్న ఆ తల్లిని వరం తీసుకొని బాసర సరస్వతి వరం తీసుకొని ఆ నుంచి వచ్చి ధరంపురి ఇంకై చక్కగా వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క గడి ఉన్నది. ఇక్కడ తపస్సు లేస్తానికి గడి అయితే మిగుటానికి ఉన్నది. అప్పుడు దాన్ని సంపాదించారు. దాన్ని సంపాదించి ఆ రాగుల మహర్షిని రక్షించిన తర్వాత రాగుల మహర్షి కాలు పట్టుకుంటాడు. అయ్యా రామ నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు దేవునివా ఎవరివో నాకు తెలియదు, నన్ను కాపాడినప్పుడు నువ్వు నాకు దేవుడి, అసలు మీ పేరు ఏ దేవుడు ఏంటి అని అంటే మొత్తం అయ్యా నాది ఇది, నేను సన్నాసిలలో ఒక సన్నాసిని, దేవుళ్ళని నేను దేవుని నేను ఒక నరుణ్ణి, కానీ నాకు ఏ జన్మల ఒక కర్మతో నేను ఈ కర్మలాన్ని అనుభవించవలసింది. నేను 12 ఏళ్ళ నుంచి బయటకు వెళ్ళినా వనవాసం వెళ్ళినా అని అప్పుడు అన్న వల్ల అయ్యా నువ్వు ఇక్కడనే ఉండు, నీకు అన్ని తీర్ల నేను సభలో ఏర్పాటు చేస్తాను. అప్పుడు అంటే సరే నేను ఉన్నాను అనుకో, ఇక్కడనే నీకు ఒక్కరికే అయితా, నువ్వు పోయి ఊళ్ళో పోయి సప్పులు పట్టుకొని రా, నీ వాళ్ళు పట్టుకొని వస్తే ఒకవేళ నేను ఉంటేనేమో రాముడిగా పిలుచుకుని, నేను లేకపోతే రాగాలానికి రామగుండం అయింది అని పేరు పెట్టాను. పేరు పెట్టిన తర్వాత అప్పుడు సీత కోరుకున్నాయి, అయ్యా అంత పెద్ద వరమే ఆయనకి ఇచ్చినావు, నేను ఒకటి కోరుకుంటా నాకు ఒక వరం ప్రసాదించండి అని చెప్పుకున్నాను. దీన్ని చేసుకునే మాకుపోతాను అమ్మ, మొగోడు ఎత్తోడైనా కానీ ఆడి చెప్తే వినవలసిందే, కర్మలు తెగవలసిందే, ఏదో కోరుకో నా అంత కష్టం నేను పట్టాను అప్పుడు చెప్తే. అప్పుడు రాముడిని కోరింది, అయ్యా నా తండ్రి దగ్గర 108 మంది గుడ్డోళ్ళు ఉండేరాట నేను పుట్టక ముందు, నేను పుట్టినాక అలా కళ్ళొచ్చినాయట. కుడి భాగం ఏమో తండ్రి రొమ్ము, ఎడవ భాగం ఏమో తల్లి రొమ్ము చెత్త. ఈ రెండింటి మధ్య నుంచి ఒక అందమైనటువంటి ప్రదేశం ఉన్నది కాబట్టి ఈ రెండింటి మధ్య నుంచి నాకు ఒక 108 కోణం చేయాలి అని కోరింది. చేసేసరికి అప్పుడు ఆయన 108 గడియలు ఉండి ఒక్కొక్క గడియకు ఒక్కొక్క కోణాన్ని తయారు చేసేవాడు. అది మనమే ఉండాలంటాం, అది
శివుని పానమట్రం, శివుని పానమట్రం అది అట్లా తయారు చేసి ఆడ ఊకుండి ఇక వీళ్ళు వస్తాడు. ఇక అబ్బా ఆడు ఎట్లా వస్తాడు, ఆడ వచ్చిందే నన్ను ఓడియాడు అని ఏం చేసి నేను నుంచి మళ్ళా కాళేశ్వరం పోయి త్రివేణి సంఘంలో దానం చేసి అక్కడ యముణ్ణి శివుని పానపరిష్ట చేసి కాళేశ్వరంలో యముడు శివుడు పానపరిష్ట చేసి అప్పుడు ఆయన ఆడ నుంచి ఆడ ఊకున్నాక రామగిరి రాజు అనే రామగిరికిలో రాజ్యం వెళ్తాడు రాజు. ఆయన దానికి చెట్లు బాగా 1000 ఎకరాల ఎడలతోని చెట్లు ఉండేనాడు. 1000 ఎకరాల ఎడలతో మరి చెట్టు ఉంటే 1008 ఎకరాల ఊడలకు ఎన్ని మనిషికి 399 రోగాలకు ఊడలకు కట్టేదట తయారు చేసి మందులు తయారు చేసి ఊడలకు కట్టేది. అయితే ఏ రోగం వచ్చినోడు పోతే అది ఊగితే అది పోతే ఆడు బతికిందట. అట్లా పేరు వచ్చింది. ఆ రాజు నేను కలవాలని అప్పుడు రామగిరికిలకు అప్పుడు రాముడు వేయండు. రాముడు పోయి అదంతా తిరిగి ఆడ ఊకున్నాక తండ్రి చచ్చిపోయిండు అన్న వార్త వచ్చింది. ఆయన ఏడ్చుకుంటా దిగిండు. ఏడ్చుకుంటా దిగి ఆడ నుంచి ఇల్లంతకుంట గడివేసరికి 3 రోజులు అయింది. 3 రోజులు అయితే ఎక్కడ ఏం లేకపోతే అప్పుడు కారు అడివి ఏం లేదు. ఏం చేయాలి, నేను నా తండ్రి చచ్చిపోయిన కవర్ వచ్చింది, నేను కొడుగ్గా వచ్చినప్పుడు ముఖా చూడలే, అసలు నేను ఏం చేయాలి అని బాగా ఆలోచించి ఇప్ప చెట్టు కింద వాడిని చూస్తే ఇప్పకాయలు ఉన్నాయి. ఆ ఇప్పకాయలను వలకు కొట్టి ఆయన 3 రోజుల్లో పిండి పెట్టాడు. ఇప్ప ఇత్తులతో ఇప్ప గింజలతోని పిండి పెట్టి అప్పుడు ఇక్కడ రాకాలానికి ఇల్లంతకుంటారు. ఈడ రథాలు తిరుగుతాయి, వచ్చిన వాళ్ళు నీసు కాసుకొని వాడుకొని పోతారు అని అక్కడ 3 రోజులు మనం పిండి పెట్టినప్పుడు నీసు కాసు ఉంటాయట. అక్కడ చేసి ఆన్ నుంచి జీడి కట్టి వేడు రాముడు. జీడికాయలు పోయి జీడికాయలు కాడ జీడికాయ రామసానిగా అది చేసి ఆడి 1000 తొవ్వల అప్పుడు భద్రయుని మారుసి అని భద్రజలం కాడ తపస్సు చేస్తాను. కొండలలో 5 కొండలలో తపస్సు చేయంగా అప్పుడు నాది ఇదేనయ్యా, మళ్ళా గురువును అది చేసుకుంటే బిడ్డ నీ రామలీలలు రామగుండం కాడ నుంచే స్టార్ట్ అయినాయి. రామగుండం కాడ నుంచి నీ రామలీలలు స్టార్ట్ అయినాయి. నువ్వు అన్ని ఆగ్దానాలు ఇచ్చుకుంటా ఇంకా కొన్ని కష్టాలు పడుకుంటా పోతే నీకు రాకాలానికి పేరొస్తుంది బిడ్డ అని అప్పుడు రాముకి యోగల ఈయన పండుకుంటే ఒక స్వప్నంలో విశ్వామిత్రుడు వచ్చి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆడిపోయి భద్రగిరి మహారాజు ఋషిని ఆయన కాపాడి ఆయన వచ్చేసిన తర్వాత ఆయన ఏం చేసిండు 7 రోజులు అప్పటికి ఇక 2 గడియలు అయినట్టయితే ఇక్కడ నేను వరం ఇచ్చి నేను నా తల్లి దగ్గర పోతాను ఈయన ఆశపడుతాడు. అప్పుడు ఈయన అట్లా అనుకుంటాను, నేను ఒకవేళ లేచి వెళ్ళిపోతాడు అనేసి అట్లే పూజలు అవ్వుకున్నాడు. పన్నోన్ని పూజలు అవ్వుకున్నోని ఎవరు లేపరు, పనుకున్నోని లేపరు, తపస్సులు ఊకున్నోని ఎవరు లేపరు. అప్పుడు అది చేసి దానికి ఆ గడియలు అయిపోయిన తర్వాత ఈయన లేచిండు భద్రగిరి మారుస్. లేచిన తర్వాత అప్పుడు పాదాలు పట్టుకుంటే అప్పుడు చెప్పిండు అన్నాడు, అయ్యా నువ్వు ఇక్కడనే ఉండాలంటే బిడ్డ నేను ఇక్కడనే ఉంటాను, నువ్వు ఊళ్ళో పోయి 10 మందిని తీసుకొని అంతే, ఒకవేళ నేను ఉంటేనేమో ఇక్కడ రామునిగా ఉంటా, లేకపోతే రాకాలానికి భద్రజలంగా మారుతుంది అని చెప్తాడు. భద్రజలాన భద్రాద్రి రాముడు, రామగుండంలో గుండాద్రి రాముడు, గుండాలు తయారు చేసిండు కాబట్టి గుండాద్రి రాముడు. ఈడ జాంబవ గుండము, భైరవ గుండము, నేతి గుండము, పాలగుండము, అర్నిగుండము, తర్నిగుండము, జీడిగుండము, మోక్షగుండము, సత్యగుండము, భర్ణిగుండము, బ్రహ్మగుండము, మోయిలి గుండము, ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి. ఆడికి మధ్యాహ్నం పోతే మధ్యలో యమకోణం ఉన్నది. యమకోణంలో శ్రావణంలో
ప్రతి శుక్రవారం శనివారం నాడు 7 వారాలు కాక 7 సార్లు ఈగిన వాళ్ళకు పిల్లలు అవుతారు, కొన్ని పనులు అవుతారు. ఆ నుంచి పోతే రాముని 4 అడుగులు ఉన్నాయి, 104 గుండాలు ఉన్నాయి. రామగుండం పేరు అనంటే 108 గుండాలు రామగుండం, 109 రామగుండంతో నవగ్రహాలను సృష్టించినటువంటిది ఇది రామగుండం. దీన్ని అర్థం చేసుకుంటే దీనికి రామేశ్వరానికి ఎటువంటి పవర్ ఉన్నదో, భద్రజలానికి ఎటువంటి పవర్ ఉన్నదో దీనికి అంతకు ఎక్కువ ఉన్నది. కాదు అంటే ఇక్కడ నాయకులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, జనం కావచ్చు, పట్టించుకునేటువంటి దాతలు లేక ఇది ఇంత ఎనుగా పడిపోయింది. దీనికి ఒక టైంలో తవ్వ లేకుండే. నేను ఒకసారి నేను కాలేజ్ మన శ్రీశైలంలో ఆశ్రమంలో ఉన్న 3 సంవత్సరాలు ఉన్నాను. నేను చక్కనో బతుకుతానో తెలియదు. ఖాళీగా ఉన్నంత వరకు అయితే పేరైతే ఉంటది. అక్కడి 90 ఏళ్ళ ముసలోళ్ళు వచ్చినా గానీ గుండాలల్లా పోయి నీళ్ళు చల్లుకోవాలి. ఇది ముందు కాలానికి ఎట్లుండే తెలియదు. నా కాలానికి అయితే నేను నాంతు సేవ నేను ఆ రాముడికి చేయాలన్న ఒక పట్టుదలతో నాకు చేసి ఇదంతా మొత్తం సాఫ్ చేయించి రామునికి అప్పుడే యాగశాల కట్టి యాగశాలలో పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి 75 కిలోలతో స్టార్ట్ చేసినాం. అది అప్పుడు 75 కిలోలతో అన్నదానం అయోధ్య సింగ్ తో పెట్టించినాం. అప్పటి నుంచి మొన్న 13 తలవాలు అయినాయి. నాంతకు 13 తలవాలు వేస్తే తలవాలు మా బ్రహ్మాండంగా జరుగుతాయి. 7-8 క్వింటాల అన్నదానం నడుస్తుంది ఆ రోజు. నా పేరు తిప్పని సత్యన్న, లింగపురం. నేను 30 ఏళ్ళు బాయి పని చేసిన, 8 ఏళ్ళు ఆశ్రమం పొట్టి తిరిగిన. లాస్ట్ కంటే రామగుండాలల్లా ఒక సేవకునిగా, ఒక భక్తునిగా, ఒక గురువుగా మెదులుతున్నా. ఇది నాకు ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి ఒక వరం. ఇప్పుడు పైన గుడి ఉందా రామవారికి? భద్ర కళ్యాణం జరుగుతుందా సీతారామస్వామి? సీతారాముల కళ్యాణం. మళ్ళా త్రేతాయుగంలో రాముడు వచ్చిండు, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చిండు, పంచపాండవులు వచ్చి పంచపాండవులు వచ్చి వాళ్ళు ఇక్కడ యమకోణం తయారు చేసి యమకోణంలో 7 సార్లు ఈగి బొందితో కైలాసం మీద నీటించే. ఇప్పుడు యమకోణం అక్కడ ఉంది కాళేశ్వరంలో. కాళేశ్వరంలో యమగుండం అది యమకోణం. ఇప్పుడు మీరు అన్నారు కదా ఈగాలి అనేది, అది 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 బాధ కట్టించింది. అది కట్టించిందా? ఇది బండల్నే ఉంటది. అవునా? బండకే మొత్తం ఆ రాముని పాదాల నీళ్ళే అన్న నుంచి వస్తాయి. ఓహో, రాముని పాదాల నీళ్లు అన్న నుంచి వస్తాయి. ఏదైనా చూడవలసినటువంటి కాదంటే ఆనకాలం అయితే ఇంకా 4 కళ్ళుంటే బాగుండు. అసలు 2 కళ్ళు సరిపోవు. 2 కళ్ళు కాదు, ఇంకా 4 కళ్ళు మనం సరిపోవు. అంత ఉంటది ప్రశాంతమైన జాగా. 10 నిమిషాల్లో మనం పోవాలనుకుంటే గంట సేపు కూకుంటూ పోతారు ఎవరైనా. ఓకే. ఇప్పుడు అక్కడ గుట్ట మీద పూజలు చేస్తారు, అయ్యగారు వస్తాడు. ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తారంటే గాయత్రి, మీరు గాయత్రి అమ్మవారికి. సో ఇప్పుడు బంద్ చేశారు కాబట్టి టైం క్లోజింగ్ టైం లేదు. మళ్ళీ సాయంత్రం పొద్దున సాయంత్రం దీపారాధన చేస్తాం. ప్రతి శుక్రవారం నాడు అభిషేకం చేస్తాం. అక్కడ శనివారం సోమవారం అభిషేకాలు చేస్తాం. భైరవునికి, రామునికి, శివునికి, వనదుర్గున్నది. ఆడ అన్ని దేవులు, నాగకన్యలే, నాగదేవు, కాలభైరవుడు ఉన్నాడు, నాగ మునీశ్వరుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, నందీశ్వరుడు ఉన్నాడు, కాల భైరవి దేవి ఉన్నది. భైరవి దేవి మన మహిషాసుర మర్దిని ఉన్నది, అన్ని ఉన్నాయి. వీడ అది లేదు అన్న దేవుడు లేదు. కాదనంటే ఇక్కడ పట్టించుకునే దాతలేదు. మనంతకైతే భూమి మీదకి వచ్చినందుకు మనందు ఒక సేవ చేస్తాను. మళ్ళీ గోశాల సుధం తయారు చేసినాం. ఈ సంవత్సరం ఎండోమెంట్ కింద తీసుకున్నారు. రానే మనం అంతేనా? ఇప్పుడు మరి టెంపుల్ ని పెట్టి పోషించేది నేనే. కర్మ క్రియ అన్ని నేనే. అయ్యగారికి ఇవ్వాల్సింది నేనే. ఇప్పుడు ఎవరన్నా వచ్చిన వాళ్ళు, పోయిన వాళ్ళు, ఎవరన్నా అది అయిన వాళ్ళు అది చెప్పి ఇప్పుడు అభిషేకాలు చేయించుకుంటారు. ఇక ఆయనతోనే మొత్తం అన్నింటి సరి చేస్తారు. నేను కరెక్ట్ 15 సంవత్సరాలు. నేను 15 సంవత్సరాలు. నాతో రిజిస్ట్రేషన్ ఉన్న స్థితిలో ఒక 2 సంవత్సరాలు జరిగాయి. వాడికి పోతే పెట్రోల్ ఖర్చు మాకు ఏమున్నది అని ఇడిచిపెట్టారు. ఇడిచిపెట్టినా కానీ చలో సచ్చుడా బతుకుడా
ఏరియాలో కానీ ఆంజనేయుడు ఒక్కడే ఉన్నాడు. నేను సుతం ఒక్కడినే స్వాసహాయం చేద్దాం సుల్తాన్ దేవుడు. నాకు భార్య 2 కొడుకులు 1 బిడ్డ ద్వారకాలు ఉంటారు. అత్తే మా వాళ్ళు ఎప్పుడన్నా వస్తారు, 4 రోజులు ఉంటారు, పోతారు. మనం అయితే ఇన్ని ఉంటే ఎవరన్నా బాగా లేని వాళ్ళు, మంచి లేని వాళ్ళు 21 రోజులు 11 రోజులు ఇట్లా ఉండి మంచి అయిపోతారు. పొద్దున సాయంత్రం భైరవుడికి దీపం ముట్టిస్తారు, స్నానాలు చేసి బస్సు ఆయన దగ్గర బాగా అయిపోతుంది. ఇక్కడ అక్కడ స్నానాలు చేస్తానికి మళ్ళీ మేము పంప్ హౌస్ నుంచి అప్పుడు ఇసుకొని బాగా తిరిగి పైప్ లైన్ వేసినాం. 24 గంటలు నీళ్లు, గంగ నీళ్లు. నీళ్ళ గురించి ఎలాంటి లోతు లేకుండా అయితే ఇసుకుందా మనకు ఉన్నంత వరకు మనం తీసుకొచ్చినాం. ఇవన్నీ వేసినాయి. గాయత్రి మాత అంటే అదేంటి? ఇది ఒక ఎప్పుడనంటే ఒక 40 ఏళ్ల కింద ఒక బొద్దరేలా నుంచి వచ్చి ఒక అయ్యగారు కట్టిండి ఇది. అయితే ఇలా గాయత్రి ఊకుండా పెట్టిండు, ఇలా దుర్గాదేవి అలా సరస్వతి ఊకుండా పెట్టండి. ఆయన ప్లాన్ వేసాడు, 3 అమ్మలు చేద్దామని ప్లాన్ వేసి అది చేసేసరికి ఆయన కొద్ది రోజుల వరకు వెళ్ళిపోయాడు. పంచవాత వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇది పాడబడితే దీన్ని ఎప్పుడు కళ్ళగాడిలో లేడు, టచ్లో లేడు. దీన్ని ఒక లాడ్జింగ్ గా వాడుకున్నాడు. లాడ్జింగ్ గా వాడుకునేసరికి అది నా పాలన పడ్డది. ఇక నేను దీన్ని కట్ చేసి మొత్తం మీద అయితే రిజిస్ట్రేషన్ చేయించి దీని మీద తీసుకొని అయితే అమ్మవారు. అలాగే ఇలా రాముని సామాన్లు ఉంటాయి, రాముని సామాన్లు ఇప్పుడు పల్లా ఇవన్నీ చేయించాను నేను. ఇప్పుడు ఇక్కడ నుంచి కళ్యాణం నాడు అక్కడికి రాముని తీసుకొని పోవాలంటే పల్లాకి, ఆయన పల్లాకి విన్న పేర్లు కాబట్టి పల్లాకి వేసుకుంటాం. లేదు చిన్నవి పెద్దవి, కొన్ని చిన్న ఉంటాయి, కొన్ని పెద్ద ఉంటాయి. చిన్నవి పెద్దవి అన్ని కలిపి 104 రాముని 4 పాదాలు, 108 రామగుండం, 109 నవగ్రహాలు 9, మొత్తం అన్ని 109, అన్ని కలిపి 109 రామగుండంతో 109. ఇప్పుడు ఎక్కడికి అయినా కానీ పక్క పట్టుల పేర్లు చెప్తే ఎవరికి తెలియదు. నువ్వు ఏ దేశం పోయినా కానీ రామగుండం అంటే ప్రతి ఒక్క దాంట్లో నిలకడ అయింది. ఎందుకంటే ఆయన సృష్టించినటువంటిది ఇది. కడవయాన్ని మనం సృష్టించింది. ఇదో ఊరు అదో ఊరు, నీకు దోసిన పేరు నాకు దోసిన పేరు 4 ఊపిరి సృష్టించింది. కానీ ఇది ఆయన సృష్టించుకున్నది. రామగుండం ఒకటి, రామగుండం భద్రదేవం, భద్రాద్రి, మళ్ళీ కాళేశ్వరం. ఇవన్నీ రామగిరికి ఆయన రామగిరి మహారాజు అవారికే ఉన్నాడు. కానీ ఈయన వేడి కాబట్టి అది కిలా అయింది. అట్లాంటి ఇట్టుకుంది. ఇవన్నీ మీరే పెంచుకుంటున్నారా? భలే ఉంది. సీమపొడి పట్టుకుంటే వస్తుందా? చూద్దామండి, చూసేసి మళ్ళీ కలుస్తాం. వెళ్దాం రండి దర్శనానికి. అంటే ఇప్పుడు మన బండదేశంలో కోడేనే, కోడి జాతి ఇది. ప్లాస్టింగ్ చేసారు కాబట్టి దిస్ ఈస్ ద వే.
పర్ణశాల లాగా ఉంది. ఓ అక్కడ నుంచి వచ్చిన నీళ్ళు అందులోకెళ్ళి ఇల్లు వాటర్ సోర్స్ ఉన్నప్పుడు పర్ణశాల లాగా ఉంది ఇది. పాపం పాత అయిపోయిన పర్ణశాల. ఇది హోమం చేస్తారే, ఇది మనకి మన కళ్యాణం అప్పుడు పందిరి ఇవన్నీ వేసిండ్రు పోయిన సంవత్సరం. ఓకే, పందిరి అంతా ఊడిపోయింది, మళ్ళీ పట్టించుకున్న వాళ్ళు ఒక్క పండుగ రోజు ఇది హోమగుండం. ఇదిగోండి, ఇది ఒక గుండం. అంటే మనకు లెక్క పెట్టడం కొంచెం ఇబ్బంది, కానీ ఇవన్నీ గుండాలు అన్నమాట. ఓకే, ఇది ఒక గుండం, మరొక గుండం. ఇక్కడ వినాయక స్వామి, నందీశ్వరుడు. యాక్చువల్లీ చూసిండ్రా, కొండలో నంది ఉంది, మన స్వామివారు ఉన్నారు. ఇదిగోండి, ఇది లింగం. ఇక్కడ ఈ స్వామివారు విశ్వామిత్రుడు అనే గడ్డం ఉంది. వస్తున్నా. ఇదిగోండి, ఇది గుట్టకి ఉన్నాయి సర్పాలు, దుర్గాదేవి. ఇది ఒక గుండం, అటు ఒక గుండం ఉందండి. ఇది దుర్గాదేవి అమ్మవారు. ఇక్కడ ఒక అమ్మవారు ఉందండి. మొత్తం గుట్టల పైన అటు ఇప్పుడే కడుతున్నట్టున్నారు అమ్మవార్ల కోసం. సో కింద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఇవి పాదాలు. యాక్చువల్లీ ఇవి పంచపాండవుల గదలటండి. సో నాకు తెలిసి మొక్కిన వాళ్ళు గట్ట చేయించి పెడతారేమో. అటు గుట్ట కింద ఏమో కొన్ని పాతవి ఉన్నాయన్నమాట. సో ఇది గుట్ట పైన లోపల టెంపుల్ లాగా ఉంది. గుట్టకే ఒక టెంపుల్, దాంట్లో ఏవో ఈ కొత్త గదులు కనిపించాయి. సో అందుకే అనుకుంటున్నాను మేబీ మొక్కు గట్ట చేయిస్తారేమో అని. అయితే ఫస్ట్ వేరే అనుకున్నా, ఇదేంటో చెక్కలు అని. కింద అయ్యగారిని అడిగితే పంచపాండవుల గదలు అని చెప్పారు. ఇదిగోండి, గుట్ట కింద మొత్తం పాత గదలు ఉన్నాయన్నమాట. చూడండి, ఇక్కడ ఒక స్వామివారు. గుట్ట మీద చాలా దేవుళ్ళు ఉన్నాయండి. సో ఇది ఒక గైడ్ ఉంటే మట్టుకు సేమ్ నాకు ఇది ఎలుగంతల ఫీలింగ్ గుర్తుకొస్తుంది. కొంచెం ఈ వీడియోని చూసి మన పురాణాలు మనం కాపాడుకుందాము. ఇంత మంచి ప్లేస్ని ఎవరు పట్టించుకోకుండా, అసలు ఇక్కడ ఏంటి ఏం జరుగుతుందని కూడా తెలుస్తలేదు, తిరగకుండా ఉన్నది. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి, ఇక్కడ అమ్మవారిది. ఇప్పుడు మనం చూసిన గుళ్ళన్నీ ఇవి. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ పైకి ఎక్కాలి. ఇక్కడ 4 గుళ్ళు కట్టిందండి. ఇక్కడ రాముడు, సీత, లక్ష్మణుడు ఉంచిండ్రు, మిగతా 3 ఖాళీ.
సో ఇంత పైకి ఎక్కినామండి. ఓకే అండి, ఇది వాళ్ళ బ్లాగు. రామగుండంలో రాముని గుండాలు చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అంటే వాళ్ళని ఛానల్ చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, ఫర్దర్ నోటిఫికేషన్ కోసమని. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ.